హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహీంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రిపబ్లిక్ డేకి సంబంధించిన ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఒక మంచి జాతీయ గీతం పెట్టుకొని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. క్రియేట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, చాలామంది చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. మీరు కూడా నేనేం క్రియేట్ చేస్తున్నానో ఒకరోజు ముందే తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర అని ఉంటుంది. ఫస్ట్ అయితే నేను క్రియేట్ చేసిన డెమోని చూపిస్తాను. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డెమో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో వాడిన టెంప్లెట్ ఫైల్స్, తర్వాత నేను వాడిన సాంగ్, నేను వాడిన కైన్మాస్టర్ ప్రో వెర్షన్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో 4.15.9 రెడ్ కలర్ లేటెస్ట్ వెర్షన్ని పోస్ట్ చేశాను కైన్మాస్టర్లో మోడెడ్ యాప్ని. ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ని చెక్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే డెమో చూపించాను, ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 aspect ratio అడుగుతుంది. 16:9 సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఎంటీగా ఓపెన్ అయిపోతుంది. మనకి ఇలా ఎంటీగా ఓపెన్ అయిపోతుంది. మీడియా బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి మీరు టెంప్లెట్ని ఫస్ట్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి చూస్ చేసుకొని పైన టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి, ఇది టెంప్లెట్. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే మనం కొన్ని ఒక పిఎన్జీస్ పెట్టుకుందాం. లేయర్ టచ్ చేసి మీడియా టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి ఆ పిఎన్జీస్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఫైల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పించాను. ఓకేనా, సో మీరు సెలెక్ట్ చేసుకున్న పిఎన్జీని కొంచెం చిన్నగా చేసేసి ఇక్కడికి పెట్టేయండి. ఓకేనా, ఇలా పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ మీడియా, మళ్ళీ ఇంకొక పిఎన్జీ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడికి పెట్టేయండి. సో ఈ విధంగా పెట్టేయండి, చూడటానికి బాగుంటుంది. దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఈ టెంప్లెట్ సైజ్ మీకు 36 సెకండ్లు ఉంటుంది. తర్వాత సాంగ్ పెట్టిన తర్వాత కట్ చేసుకుందాం. ఓకేనా, మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ టచ్ చేసి మీడియా టచ్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చేయండి. క్రాపింగ్ ఉంటుంది, మాస్క్ ఉంటుంది, షేప్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి. దీన్ని కరెక్ట్గా చేసుకొని బ్యాక్ వచ్చేసి కొంచెం ఫెదర్ లెవెల్ పెంచండి. ఇలా పెంచుకొని పైన టిక్ మార్క్. ఓకేనా, ఇప్పుడు దీన్నే సెలెక్ట్ చేసుకొని కొంచెం రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకొని కొద్దిగా చిన్నగా చేసి టాప్లోకి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసి కిందకు వచ్చేయండి. బ్లెండింగ్ అని ఉంటుంది మీకు. దీంట్లో మీకు చూడండి ఓవర్లై ఉంటుంది, మల్టీప్లే ఉంటుంది. మల్టీప్లే సెలెక్ట్ చేసుకోండి, బాగా కనపడుతుంది. అవసరమైతే కొంచెం బ్రైట్నెస్ కూడా తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం. అది పైన టిక్ మార్క్. దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ టచ్ చేసి మీడియా టచ్ చేయండి. టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని పిఎన్జీలో కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేయాలి. ఒకవేళ మీకు తెలియకపోతే ఒకే ఒక్క నిమిషంలో పిఎన్జీలో ఎలా కట్ చేస్తారని ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ వీడియోని చూసేసి మీరు కూడా మీ ఫొటోస్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా పెట్టుకోండి. ఇలా కొంచెం పెద్దగా చేసేద్దాం, ఇక్కడికి పెట్టేసేయండి. ఇక్కడికి పెట్టండి. పెట్టేసి దీన్ని డూప్లికేట్ చేయండి. ఓకేనా, దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి 3 డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేయండి. ఇప్పుడు ఈ డూప్లికేట్ని సెలెక్ట్ చేసుకొని కొద్ది పక్కగా జరపండి. ఇలా పక్కగా జరిపేసి సో కిందకు వచ్చేయండి. ఇందులో మీకు మళ్ళీ సేమ్ బ్లెండింగే ఉంటుంది. ఇక్కడ ఓవర్లై ఉంటుంది, మల్టీప్లే ఉంటుంది, సో స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఏది మ్యాచ్ అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మల్టీప్లే సెలెక్ట్ చేశాను. ఓవర్లై మల్టీప్లే సెలెక్ట్ చేసుకొని కొద్దిగా బ్రైట్నెస్ తగ్గిద్దాం కొంచెం లైట్గా. ఓకే, ఈ విధంగా పైన టిక్ మార్క్. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ టచ్ చేసి మీడియా టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఐ లవ్ మై ఇండియా అని ఎక్కడికైతే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని సో ఇలా చిన్నగా చేయండి. ఇలా చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఐ లవ్ మై ఇండియా, సో ఐ లవ్ ఇండియా. ఓకే రైట్, దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి ఇంకేమైనా చేంజెస్ చేయాలా ఎలా ఉందని. ఓకే, మనకి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క సో ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన జాతీయ గీతం ఉంటుంది కదా, సో దాన్ని ఈ మనకి రిపబ్లిక్ డేకి సంబంధించింది, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఆ సాంగ్ ఇక్కడికి వచ్చేస్తుంది. పైన టిక్ మార్క్. ఈ ఓకే సరిపోయింది, మనకి 36 సెకండ్స్ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లే చేస్తే ఈ సాంగ్ ప్లే అవుతుంది. ఆల్రెడీ మీరు ఈ సాంగ్ని ఫస్టే విన్నారు కదా డెమోలో, అదే ఈ సాంగ్. ఓకే, ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పించాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడైనా మీ వాటర్ మార్క్ని పెట్టుకొని సో ఏం చేస్తారంటే షేర్ టచ్ చేసి 720లో
ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి బిట్టెడ్ 4 MBPS పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి, మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.